ఎవరికో పుట్టిన బిడ్డకి తండ్రి మేము అంటే ఎట్లుంటుందో, ఎవరో తయారు చేసినటువంటి బిల్లుకి మా వల్లనే అని చెప్పుకుంటే అసహ్యంగా ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత గారు పోరాడారట. కరెక్ట్గా బిల్లు పెడుతున్నటువంటి ముందు ఆల్రెడీ అందరికి ముసాయిదా ఇచ్చాక ఆ టైంలో కాసేపు ట్యాంక్ బండి దగ్గర కూర్చున్నారట, ఢిల్లీ దగ్గర కూర్చున్నారట. దాంతో కేంద్ర ప్రభుత్వం తలొగ్గేసి మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందట. జనం నవ్వుతారన్నటువంటిది కూడా పెద్దగా ఫీల్ అవ్వట్లేదు ఆవిడ. కొంచెం జనాలు అంటే మరీ అంత ఓరమాస్గా ఉంటారు జనాలు, ఏం తెలియకుండా వాటికి కూడా దూరదర్శన్ రోజుల్లో లాగా ఆమె చెప్పగానే వినేసేసి వెర్రినాగన్నలాగా తలకాయ ఊపుతారా? అంత విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. ఒక ఎత్తు అయితే ఇప్పుడు బీసీ జనగణన కోసం పోరాడతారట, స్థానిక ఎన్నికల్లో బీసీ జనగణన చేసి రిజర్వేషన్ల కోసం పోరాడతారట. పాపం 10 సంవత్సరాలు వాళ్ళ నాన్నే ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న సంగతి మర్చిపోయినట్టుంది. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు పోరాడలేదు? బీసీ జనగణన కనుక కేసీఆర్ చేస్తానంటే ఎవరు ఆపారు? అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు చేయం, ఎదురోళ్ళు ఉన్నప్పుడు పోరాడతాం. ఇది ఎలాంటి పాయింట్ అన్నటువంటిది కొంచెం ఆలోచించుకోకుండా కాస్త సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందేమో. లేదు సిగ్గేమీ అవసరం లేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం.